అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. మూలా నక్షత్రం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. గ్రహదోషాలు తొలగి చక్కని విద్య లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చదువుల తల్లి, సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి. సరస్వతీదేవి అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. మనకి విద్యాబుద్ధుల్ని ప్రసాదిస్తారు. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసుల్ని వధించిందని మీకు తెలుసా? పూర్వం శుంభ, నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైనవారు. అంతా నాకే కావాలి అనే అత్యాశతో ఉండేవారు. మేము రాజుగా ఉండాలి అని అనుకునేవారు. ఎన్ని సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేశారు. బ్రహ్మ ద్వారా వరాన్ని పొందారు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరాన్ని కోరుకున్నారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకున్నారు. బ్రహ్మగారు వరం ఇచ్చేశారు. స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఈ అన్నదమ్ములు ఈ వస్తువుల్ని ఎవరు సృష్టించారు, వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభనిశుంభులకి విన్నపిస్తాడు. నారదుడు ఆ మాట అనగానే శుంభనిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శుంభనిశుంభులు భూలోకానికి వెళ్ళి ఋషుల్ని, మునుల్ని అలాగే భయపెడుతూ ఉంటారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని మునుల్ని హెచ్చరిస్తారు. దీంతో భయపడిపోయిన మునులు యజ్ఞయాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో, దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమ బాధను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపంలో నుంచి శుంభనిశుంభుల్ని నాశనం చేయమని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటికి వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించింది. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభనిశుంభుల్ని ఏం చేస్తుంది అనుకున్నారు. అందరూ అమ్మవారు కాశ్మీర్లో, హిమాలయాల్లో కొలువే ఉన్నది అని శుంభనిశుంభులకు తెలుస్తుంది. ఆమె కావాలి అని చండాముండాసురుల్ని పంపిస్తారు. ఆ అన్నదమ్ములు వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఈ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండాముండలు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు హంస సింహం అవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండాముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు వెంటనే తెలుపు వర్ణం నుంచి ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది. భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది. కానీ చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరిని సంహరిస్తుంది. అప్పుడు నారదుడు శుంభనిశుంభుల వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే శుంభనిశుంభులు అమ్మవారి దగ్గరకు వెళ్తారు. అమ్మవారితో యుద్ధం చేస్తారు. వెంటనే శుంభుడు సింహాన్ని జయించడానికి సింహం రూపం ధరిస్తాడు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపాన్ని ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు శుంభుణ్ణి సంహరిస్తుంది. నిజంతో ఇలా పలుకుతుంది, నీ బుద్ధి మందగించినంత వరకు నేను ఎవరినో నీకు గుర్తుకు రాదు. స్త్రీ అబల కాదు అని ఆమె చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో నిజ సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై పూలవర్షం కురిపిస్తారు. దేవతలందరూ
దుంబినాదాలు మోగుతాయి. అప్పుడు దేవతలంతా కలిసి ఇలా ప్రార్థిస్తారు: అమ్మా, నీ ఉగ్ర రూపం కంటే సాత్విక రూపమే మాకు నచ్చింది అని పలకగానే అమ్మవారు మహామాయ సరస్వతి రూపంలోకి మారిపోతుంది. జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని కొలవడం ప్రార్థిస్తారు. మనలోని అవిద్యను శుంభానిశుంభులు ఆ విద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ కథ ఎవరైతే వింటారో వారికి గ్రహదోషాలు మూఢత్వం తొలగిపోయి చక్కని విద్య లభిస్తుంది. చండీ సప్తశతిలో ఈ కథ వివరాలు ఉంటాయి. ఇప్పుడు సరస్వతీదేవి వ్రతకను మనం తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: ఓ మహర్షులారా, మీకు ఒక ఉత్తమమైన వ్రతకథను వినిపిస్తాను, వినండి. ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతుల్ని పూజించాలి, లేదా మూలా నక్షత్రం మొదలుకొని పూజ చేయాలి అని సూదుడు చెప్పగా ఋషులంతా ఇలా పలికారు: ఓ ఋషివర్య, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగింది అని అడగగా సూతుడు ఇలా చెప్పాడు: ఓ మునులారా, కృతాయుగంలో మహాధార్మికుడు ప్రజాపాలనా సమర్థుడు అయిన సుకేతువు అనే రాజు ఉండేవాడు. అతనికి సౌందర్య, గాంభీర్య, యవ్వన సంపన్నురాలైన సువేది అనే భార్య ఉండేది. ఇలా ఉండగా రాజుకు అతని జ్ఞాతులకు విరోధం వచ్చి యుద్ధ సన్నద్ధుడై కథన రంగాన్ని పోయి భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో సుకేతుడు శత్రువుల దాటికి తట్టుకోలేక పరిగెత్తిపోతున్నాడు. ఇలా పోతున్న సుకేతును చూసి అతని భార్య, ఓహో, నా నాథుడు యుద్ధంలో నిలవలేక ఇలా పారిపోతున్నాడు, నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సువేద భర్తని అనుసరించి వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరూ కొంత దూరం పోయి ఒక అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించి ఆకలి దెబ్బతకలతో ఎంతో బాధపడుతూ నడుస్తున్నారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధితో కనీసం ఒక్క అడుగు వేయటానికి కూడా ఓపిక లేక శక్తి లేకుండా అయిపోయాడు. అంతటా ఆ రాజపత్ని ఎంతో బాధతో భర్తను తన తడపై పొంచుకొని బోరును విలపిస్తూ ఉంది. అప్పుడే అటుగా పోతున్న అంగీరస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి ఇలా పలికాడు: ఓ నారీ తిలకమా, నీకు క్షేమం కలుగుగాక. మీ ఇద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ రాజ్యాన్ని, బంధుమిత్రుల్ని వదిలి ఒంటరిగా ఆకలితో బాధపడుతున్నారు. ఈ అరణ్యంలో ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు. ఆమెకు మాట్లాడటానికి కూడా ఓపిక లేక నోరు రాక కన్నుల నుండి బొటబొట కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. అంతటా ఆ మునివర్యులు ఇలా పలికారు: ఓ వనితారత్నమా, ఎందుకు బాధపడకు. లోకంలో ఎవ్వరూ కూడా బాధపడడం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు. కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. అప్పుడు సువేది ఇలా పలికింది: ఓ మునివర్య, ఇతను నా భర్త. ఇతడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులు ఇతనికి జ్ఞాతులకి విరోధం సంభవించింది. దాంతో ఇద్దరు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శత్రువు దాటికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. నా భర్త వెంట నేను కూడా వచ్చాను. కాబట్టి ఓ మహాత్మా, మరలా మాకు మా రాజ్యం కలగడానికి ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు అంగీరస మహర్షి ఇలా చెప్పారు: ఓ పుణ్యవతి, నా వెంటరా. అతి సమీపంలో పంచవటి తటాకమందు దుర్గాక్షేత్రం ఉంది. అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే నీకు మళ్ళీ రాజ్యం సంభవిస్తుంది, పుత్రపౌత్రాభి సంపదలు కలుగుతాయి అని చెప్పి సువేదిని రాజుని తన వెంట తీసుకుపోయాడు అంగీరసుడు. ఆ మహర్షి సువేది భర్తతోటి స్నానం చేయమనగా సువేది స్నానం చేసి వస్త్రాలు ఎండబెట్టుకొని వచ్చింది. అప్పుడు అంగీరస మహర్షి సువేదితే దుర్గా సరస్వతీ దేవులకు షోడశోపచారాలతో పూజ చేయించాడు. ఇలా సువేది పాఠ్యం మొదలుకొని
9 రోజులు పూజ చేసి 10వ రోజున ఉదయమే మేల్కొని స్నానం చేసి పాయసాన్నంచే దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం చేసి అంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వల్ల దశ దాదానాది వివిధ దానాలు చేసి యథావిధిగా వ్రతాన్ని పరిసమాప్తి కావించింది. అంగీరస మహర్షి ఆశ్రమం నందు కొన్ని దినాలు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వల్ల సువేది గర్భం ధరించి 10వ మాసమున ఒక పుత్రుణ్ణి కన్నది. అంతటా అంగీరస మహర్షి ఆ బాలుడికి జాతకర్మాది సంస్కారాదులు జరిపించి సూర్యప్రతాపుడు అని నామకరణం చేశాడు. 5 సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు. తర్వాత ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకుని యవ్వనం వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళి వారితో భీకర యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో శత్రువుల్ని తన అస్త్రశస్త్రాలచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. తర్వాత అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుడి ఆశీర్వాదం తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ సువేది ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్రపౌత్రాదులతో సకల సంపదలతో కొడుకుని సుఖంగా ఉండి తదనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందింది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రాదులు చేయవచ్చు. ఈ కథ విన్నవారు పఠించిన వారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖాలు అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. ఇదే శ్రీ సరస్వతీదేవి యొక్క వ్రత కథ. ఈ కథను విన్నంతనే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. గంధర్వులు పుష్పాల సువాసన నుండి ఉద్భవించిన దేవతలు అని నమ్ముతారు. వారి సోమ మొక్కను దేవతల నుండి దొంగలించారు. ఎందుకంటే దాని మద్యపానం మరియు ఉత్తేజపరిచే రసం దేవుళ్లను అమృత్వం కలిగిస్తుందని వారి నమ్మకం. గంధర్వులు సోమ మొక్కను దేవతల నుండి అపహరించారు. దీంతో దేవతలకు కోపం వచ్చింది. అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. గంధర్వుల మీద దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ సరస్వతీదేవి యుద్ధం వద్దని పోరాటం లేకుండా మొక్కను తిరిగి పొందుతానని వాగ్దానం చేస్తుంది. సరస్వతీదేవి గంధర్వుల ఉద్యానవనంలోకి నడుస్తుంది. తన వీణతో రాగాలు మరియు రాగిణిల మంత్రముగ్ధమైన రాగాలతో అందమైన సంగీతాన్ని సృష్టిస్తుంది. ఆ సంగీత స్వరాలకు గంధర్వులు మైమరిచిపోతారు. సంగీతాన్ని తమకు నేర్పించమని గంధర్వులు సరస్వతీదేవిని ప్రాధేయపడతారు. అప్పుడు సరస్వతీదేవి ఇలా చెప్తుంది: సోమ మొక్కను దేవతలకు తిరిగి ఇస్తే నేను మీకు సంగీతం నేర్పిస్తానని చెబుతుంది. ఆ షరతుకు గంధర్వులు అంగీకరిస్తారు. వెంటనే సోమ మొక్కను దేవతలకు అప్పగిస్తారు. దాంతో దేవతలు తమ సోమ మొక్కను తిరిగి పొందుతారు. యా కుందేందు తుషార, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణ వరదండమన్వితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైస్పద పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అనే ఈ నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీదేవిగా భక్తులకి దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్ఠించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుషష్ఠి కళను అనుగ్రహించింది సరస్వతీదేవి. సంగీత రసస్వరూపమైన నెమలి వాహనంగా ధవలవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను 2 చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో అమ్మవారు దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని వాగ్దేవి. సకల ప్రాణుల నాళకపై ఈ వాగ్దేవత నివసిస్తుంది అని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి, బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాల్లో ఈ అమ్మ 3వ శక్తి. సరస్వతీదేవత విద్యార్థుల పాలట కల్పవల్లి. ఈరోజు అమ్మవారిని తెల్లటి పువ్వులతో అర్చిస్తే చాలా మంచిది. అలాగే సరస్వతి అష్టోత్తరామాన్ని పఠించాలి. ఈరోజు పూజ చేసుకున్నాక ఆర్థిక సమస్యల్లో ఉండి చదువుకోలేకపోతే పోతున్న పిల్లలకు
సహాయం చేయడం చాలా మంచిది. దానం చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు చాలా చోట్ల సరస్వతీ దేవాలయాల్లో పిల్లల చేత విద్యాభ్యాసం చేయిస్తారు. సరస్వతి, శారద, భారతి, హంసవాహిని, వీణాపాణి ఇలా ఎన్నో పేర్లు ఉన్న అమ్మ రూపం ఒకటే. వాక్సు, విద్య, వివేకం, కళలు, విజ్ఞానం అన్నింటికీ మించి మంచి బుద్ధిని ప్రసాదించే చల్లని తల్లి సరస్వతీదేవి. రామాయణ ఇతిహాసాల్లో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చు. రామాయణంలో లంకేశ్వరి సోదరుడు అయిన కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది. కుంభకర్ణుడు మృత్యువులేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలి అని కోరికను పొందడానికి బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే అతనికి ఇలాంటి వరాన్ని ఇస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తాడని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు. కానీ కుంభకర్ణుడు పట్టువదలని విక్రమార్కుల్లా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడు తపస్సు చేస్తుంటో బ్రహ్మదేవునికి దిక్కుతోచక సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియజేస్తాడు. సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ, దేవి, కుంభకర్ణుడికి అమృతం వరస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టువదలకుండా తపస్సు చేస్తున్నాడు. కాబట్టి లోకకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కుని తారుమారు చేయమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవడంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమంటాడు బ్రహ్మదేవుడు. ప్రత్యక్షం అవడంతో ఆనందపడి తనకు అమరత్వ వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలకు తారుమారు చేసి 6 నెలల పాటు తిండి, 6 నెలల పాటు నిద్ర కావాలని వరాన్ని అడిగేలా చేస్తుంది. ఈ విధంగా కుంభకర్ణుని నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు. ఈ విధంగా ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి బహుకరించింది అని దేవి భాగవతం చెప్తుంది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కథ చెబుతుంది. పూర్వం ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుణ్ణి తనకు జ్ఞానాన్ని ఉపదేశించమనింది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతక గురించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పూజ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదమ్మను స్మరించాడు. అలా ఆయన సరస్వతీదయను పొంది పురాణ స్తోత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు పుష్కరం పాటు పుష్కర తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కందుడు అయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనలు చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి కోరాడు. శివుడు పాటు దివ్యవాణ్ణి తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఒకసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు. యాజ్ఞవల్క మహర్షి అప్పుడు ఆయన పుణ్యప్రధానమైన సూర్యభగవాన్ని వెళ్ళి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మునికి మెచ్చి వేదాంగాలను చదివించాడు.
అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవడం గమనించిన సూర్యభగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలియచేశాడు. యాజ్ఞవల్క మహర్షి సూర్యభగవాను చెప్పినట్లు భక్తితో సరస్వతి స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపకశక్తి కోల్పోయినట్టు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాపక శక్తుల్ని ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథరచన శక్తి ప్రతిభ గల శిష్యుల్ని తనకు ప్రసాదించమన్నాడు. యాజ్ఞవల్క మహర్షి సత్య సభలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వాక్యాధిష్టాస్వరూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖంగా వెలుగు పొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంటుంది. ఆ దేవిని కొలుచుకునే మహత్తర భాగ్యం మన తెలుగువారికి ఉంది. అదే బాసర సరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపీఠ నిలయే సరస్వతీ నమస్తుతే. బాసర క్షేత్రం ఈనాటిది కాదు. బ్రహ్మపురాణంలో ఈ స్థల మహత్యం గురించి వివరించబడింది. అందులో ప్రముఖంగా కనిపించే కథ మాత్రం వ్యాసుడి గురించి సంబంధించింది. కురుక్షేత్ర సంగ్రామంలో మనసు చలించిపోయిన వ్యాసుల వారు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకు గోదావరి తీరంలోని మధ్య భాగమైన బాసులకు చేరుకున్నారట. అక్కడ గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా వ్యాసుల మహర్షి వారికి సరస్వతి సాక్షాత్కరించిందని చెబుతూ ఉంటారు. భూలోకం మీద తన నివాస స్థానం బాసరే అని సైకతంతో తన విగ్రహాన్ని రూపొందించమని ఆమె వ్యాసుల వారికి ఆజ్ఞాపించిందట. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజు పిడికటి మట్టిని తీసుకొని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించారట. అదే ఈనాడు మనకి కనిపించే విరాటు అని చెబుతారు. ఆ మూల విరాటికి పసుపు పోస్తూ ఆమెకు సరికొత్త రూపును ఇచ్చారట. అమ్మవారికి సమీపంలోనే మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురు అమ్మలు ఒక చోట కొలువై ఉండటం చేత చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలో విగ్రహం వ్యాసుల వారి చేతితో రూపొందించింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అనే పేరు ఉండేది. దాని నామాంతరమే బాసరగా. సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, కానీ సరస్వతీదేవి రూపంలో ఎక్కడ ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధన, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం వీళ్ళని చేతపెట్టిన ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. ఆమె తత్వ విచారానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆసీనులై ఉంటుంది. అందుకే ఆమె జ్ఞానాన్ని ఆశించే ప్రతి హిందువు సరస్వతీ నమస్తుద్యం వరదే కామనీ రూపిణి అంటూ ఆ తల్లిని పూజిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను విని ఈ మంత్రం పఠిస్తే చాలు, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి.